హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ హరిత. ఈరోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ మల్లిక్ సింగరాజు గారు ఉన్నారు, క్యాన్సర్ స్పెషలిస్ట్. సార్తో మాట్లాడదాం. హలో సార్, ఎలా ఉన్నారు? ఫైన్ సార్, అలాగే క్యాన్సర్ డ్రగ్స్ అంటూ ఉంటారు, అవి ఏ విధంగా ఉంటాయి? క్యాన్సర్ డ్రగ్స్ని క్యాన్సర్ కీమోథెరపీ అంటం జరుగుతూ ఉంటుంది. ఈ క్యాన్సర్ డ్రగ్స్ అనేది ఫాస్ట్గా గ్రో అయ్యే సెల్స్ మీద పనిచేస్తూ ఉంటాయి. అంటే మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం, సెల్ సైకిల్ అని చదువుకుని ఉంటాం. అంటే హై స్కూల్లోనూ ఇంటర్మీడియట్లోనూ చదువుకుని ఉంటాం. అంటే ఒక కొత్త సెల్ ఫామ్ అయిన తర్వాత ఆ సెల్ మెచ్యూర్ అయ్యి ఇంకో కొత్త సెల్గా ఫామ్ అవటానికి అంటే సెల్ డివిజన్, కణ విభజన అంటాం. అంటే దీని అంతటికి కూడా ఒక ప్రాసెస్, స్టెప్ వైజ్ ప్రాసెస్ ఉంటుంది. దీన్ని సెల్ సైకిల్ అంటం జరుగుతూ ఉంటుంది. ఈ సెల్ సైకిల్లో కూడా రకరకాల ఫేసెస్ ఉంటాయి. అంటే J0 అని, G1 అని, S అని, M అని, ఇలా రకరకాల ఫేసెస్ ఉంటాయి. సో ఈ క్యాన్సర్ డ్రగ్స్ కూడా పర్టికులర్ ఫేసెస్ మీద యాక్ట్ చేస్తూ ఉంటాయి. వీటిల్ని సెల్ సైకిల్ స్పెసిఫిక్ క్యాన్సర్ డ్రగ్స్ అనడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని సెల్ సైకిల్ స్పెసిఫిక్ అంటే నాన్ స్పెసిఫిక్గా కూడా పనిచేస్తూ ఉంటాయి. అందుకని క్యాన్సర్ కీమోథెరపీ ఇచ్చేప్పుడు సాధారణంగా చూస్తూ ఉంటాం 2 లేక 3 కీమో డ్రగ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏ డ్రగ్ ఏ ఫేస్లో పనిచేస్తుంది అన్న దాని మీద ఆధారపడి, అలాగే క్యాన్సర్ స్టేజ్ని బట్టి, టైప్ని బట్టి కూడా కీమోథెరపీ కాంబినేషన్ డిసైడ్ చేసి జరుగుతూ ఉంటుంది.